మిత్రులారా, 50 ఏళ్ల నక్సల్బరీ నేపథ్యంలో ప్రేరణతో ఆ నక్సల్బరీ రాజకీయాలను ప్రచారం చేయడం కోసం విప్లవ రచయితల సంఘం పుట్టింది. విప్లవ రచయితల సంఘం తన ప్రయాణంలో ఇప్పటి వరకు మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని సాహిత్యం, కళారంగాల్లో ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నది. నక్సల్బరీ ఏమిచ్చింది అనే విషయం మీద దాదాపు దాన్ని ప్రస్తావన లేకుండా ఎవరు సందేశం ఇవ్వలేదు ఇప్పటి వరకు. అందరూ దాని ప్రస్తావన చేశారు. ఆ వ్యాసం రాసిన రచయిత, ఆయన వ్యాసం రాస్తే ఎంతోమంది చదివారో కానీ దాని గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనలో కొద్దిమంది చదవకపోతే వెంటనే వెళ్ళి చదువుతాం, లేదా మరికొద్ది మందికి చెప్తాం. అట్లా ఆ మాజీ విప్లవకారుడు, ఆ మాజీ కమ్యూనిస్టు, ఆ రాసినటువంటి ఆయన మాజీ ఇప్పుడు కొద్దిగా ప్రచారంలోకి వస్తాడు. మరికొంత దేని వలన ప్రచారంలోకి వచ్చాడంటే ఈ నక్సల్బరీ వలనే ప్రచారంలోకి వస్తున్నాడు ఆయన. మామూలుగా తెలుగు సమాజంలో ఒకటి ఉన్నది, నక్సలైట్లను తిడుతూ రాస్తే, విప్లవ రచయితలను తిడుతూ రాస్తే వాళ్ళు మేధావులు అవుతారు. ఇది నేను 20-25 ఏళ్ళుగా చూస్తున్నా నా అనుభవంలో. బహుశా పెద్దవాళ్ళు ఇంకొక 40 ఏళ్ళ ముందు నుంచి చూస్తూ ఉన్నారు, 20-25 ఏళ్ళ ముందు నుంచి. ఎందుకింత అది ఉన్నది? దేని గురించి రాసిన వాళ్ళని సమాజం పెద్ద ఎందుకు పట్టించుకోదు? దేని గురించి మాట్లాడిన సమాజం ఎందుకు పట్టించుకోదు? ఫలానా వాళ్ళ గురించి మాట్లాడితే ఎందుకు పట్టించుకుంటుంది? ఇటీవల కాలంలో ఒక 2-3 రచయితలు ఉన్నారు తెలుగు సమాజంలో. ఆవు కథ మనందరికి తెలుసు. ఆ ఆవు కథ లాగా వాళ్ళు ఏ వ్యాసం రాసినా, ఎక్కడ మాట్లాడినా మావోయిస్టు పార్టీ, గణపతి అనే 2 ఖచ్చితంగా ఉంటాయి ఆ వ్యాసంలో, ఆ మాటల్లో. అవి లేకపోతే ఆ వ్యాసాన్ని వేయరు కావచ్చు, అది లేకపోతే ఆయనకు అంత గొప్పతనం రాదు కావచ్చు. కనుక ఏది రాయకపోతే, ఏది మాట్లాడకపోతే సమాజంలో మాకు మేధావితనం ఉండదు అని అనుకుంటున్నారో అదే నక్సల్బరీ. మీకు తెలిసో తెలియకనో ఖచ్చితంగా మీ వ్యాపకంలో అది భాగమైంది. అట్లా భాగం కావటం అనేది ఈ దేశంలో ప్రజలు చేశారు. ఇంకేమిచ్చింది? ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో 2 నక్సల్బరీ పోరాటంలో, ఈ కొనసాగింపులో తమ సహచరులను కోల్పోయినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ 2 సంఘాలకు బాధ్యులు, దేవేంద్ర, అంజమ్మక్క. సరే, దేవేంద్ర అంటే చాలా రోజులుగా సంఘంలో పనిచేస్తూ ఉన్నది, 20-25 ఏళ్ళుగా ప్రభాకరుడి సహచర్యంలోకి వచ్చింది. ప్రభాకరుడి సహచర్యంతో మరింత చైతన్యమై ఉంటుంది, మరింత చదువుకొని ఉంటుంది, చైతన్య మహిళా సంఘంలోకి వచ్చింది. ఆమె గురించి మీ అందరికీ తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను తప్పక చెప్పవలసింది ఏంటంటే, నక్సల్బరీ సామాన్యులని అసామాన్యులుగా చేస్తుంది. ఒక 16-15 ఏళ్ళ కిందట నన్ను లక్ష్మయ్య, కామ్రేడ్ లక్ష్మయ్య అమరుడు, అంజమ్మక్క సహచరుడు నన్ను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళాడు. 15 ఏళ్ళ కిందట సంగతి చెప్తున్న, 16-15 ఏళ్ళు అవుతున్నది ఆయన అమరుడు అయ్యే కన్నా ముందు. ఆ ఊరికి తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాలు తిప్పాడు, చుట్టుపక్కల కొన్ని గ్రామాలు తిప్పి మళ్ళీ చుట్టూ తిరిగి రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం మేము. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో భోజనం చేసి మళ్ళీ రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి అట్లా తిరిగేవాళ్ళం. క్లాసులు చెప్పడం కోసం తిప్పాడు నన్ను. ఎక్కడెక్కడ తిప్పాడో ఇప్పుడు నాకు కూడా గ్రామాల పేర్లు గుర్తులేవు. ఆ క్లాసులకు ఎవరెవరిని తీసుకొచ్చాడో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అంజమ్మక్క మాకు అన్నం వండి పెడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది, నాకు ఇప్పటికి గుర్తు. నేను లక్ష్మయ్య మీద అతడు రాముణ్ణి రక్షించిన లక్ష్మణుడు కాదు అనే ఏదో ఒక వ్యాసం రాసినప్పుడు, లక్ష్మయ్య అమరుడు అయినప్పుడు, ఆమె గిన్నెలో పెరుగు పోసి అన్నం కలిపి ముద్దలు మా ప్లేట్లో పెడుతూ, మీరు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏం సాధిస్తారు, మీరు ఏం వస్తుంది అనుకుంటున్నారు అని అడిగింది ఆమె. ఆ ప్రశ్నలకి నేను అప్పటికి ఆమెకు సమాధానం చెప్పలేదు. కానీ ఏమి సాధించామో, ఏం వస్తుందో ఇవాళ అంజమ్మక్క మీ ముందు నిలబడి ఇంత స్పష్టంగా మాట్లాడేది. నక్సల్బరీ సామాన్యులను అసామాన్యులుగా మారుస్తుంది.
ఆమె ఇవాళ బంధుమిత్రుల సంఘానికి నాయకురా. తన సహచరుడు ఒరిగిపోయిన చోట అక్కడ మొదలై ఇవాళ ఎంతో మంది సహచరులు, బిడ్డలు, తండ్రులు, తల్లులు ఒరిగిపోతున్నటువంటి వాళ్ళందరినీ చేతుల్లోకి తీసుకొని ఆ మాంసం ముద్దల్ని తీసుకొని దేశమంతా ఆ దుర్మార్గాన్ని, రాజ్యం దుర్మార్గాన్ని ప్రచారం చేస్తుంది. కనుక అట్లా చూస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నక్సల్బరితో ప్రేరణై, ప్రభావితమై ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు ఊరికి దూరంగా ఉన్న అంటరాని గుడిసెల నుంచి వచ్చారు. వాళ్ళు తమ నరాలని దారాలుగా చేసి గుడ్డలు అల్లినటువంటి చేనేత కార్మికుల నుంచి వచ్చారు. వాళ్ళు ముక్కు ముఖము లేని మట్టి ముద్దను తీసుకొచ్చి సారి మీద తిప్పి అందమైన కుండను తయారు చేసిన కులాల నుంచి వచ్చారు. వాళ్ళు కర్రను తయారు చేసిన కులం నుంచి వచ్చారు, మంగళ కులం నుంచి వచ్చారు, చాకలి కులం నుంచి వచ్చారు, సబ్బండ కులాల నుంచి, సమస్త వృత్తుల నుంచి సబ్బండ కులాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఉత్పత్తి కులాల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరినీ ఇంత దూరం ఏం నడిపించింది? అందరూ ఏమి తెలియకుండా తల్లి కడుపున పుట్టిన తర్వాత ఈ అసమ సమాజంలో దుర్మార్గమైనటువంటి ఫ్యూడలిజం ప్రభావానికి, పితృస్వామ్యం ప్రభావానికి, సామ్రాజ్యవాద ప్రభావానికి, అగ్రకుల బ్రాహ్మణీయ ప్రభావానికి గురైనటువంటి మనుషులు ఇవాళ సమాజం గురించి ఆలోచించడం కోసం ఇంతమంది వచ్చారు. 4 రోజులుగా క్లాసుల్లో చాలా ఉక్కు క్రమశిక్షణతో పాఠాలు. 2వ ప్రపంచ యుద్ధంలో ఉక్కు క్రమశిక్షణ ప్రదర్శించిన రష్యా స్టాలిన్ ఎట్లయితే అట్లాంటి ఉక్కు క్రమశిక్షణ ప్రదర్శించారో ఆ క్రమశిక్షణ ప్రదర్శించి 4 రోజులు క్లాసులు విన్నారు. ఇవాళ బహిరంగ సభ ఆ ప్రేరణగా, దాని ముగింపుగా, లాజికల్ ముగింపుగా ఈ సభ నడుస్తూ ఉన్నది. కనుక ఇంతమంది తెలుగు నేల మీద నక్సల్బరీ డిక్షనరీలోకి వచ్చింది. నక్సల్బరీ అనే మాట ఆక్స్ఫర్డ్ నిఘంటువులోకి వచ్చినది. నక్సల్బరీ అనే మాట తెలుగు నిఘంటువులోకి వచ్చినది. నక్సల్బరీ అనే మాట మా సంఘం పరిధిలోనే నేను మాట్లాడాల్సి వస్తే సాహిత్య సాంస్కృతిక రంగంలోకి వచ్చింది. ఒకవేళ సాహిత్య చరిత్ర రాయవలసి వస్తే నక్సల్బరీ తర్వాత సాహిత్య చరిత్ర ఒకలాగున్నది, నక్సల్బరీ తర్వాత సాహిత్య చరిత్ర ఒకలాగున్నది. అది కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. నక్సల్బరీని విమర్శించే వాళ్ళైనా, విప్లవ రచన విమర్శించే వాళ్ళైనా, విప్లవ సాహిత్యాన్ని విమర్శించే వాళ్ళైనా అనివార్యంగా వాళ్ళే చెప్తున్నటువంటి విషయము. తెలుగు సాహిత్యాన్ని ఒక్కసారి ఆయన ఎప్పుడో వాచకంగా, ధన్యంగా శ్రీ కృష్ణశాస్త్రి గురించి రాశాడు. దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని కృష్ణశాస్త్రి రాస్తే, నీవు దిగిరాకుండా ఆ నీటి దొనెలో, ఆకాశంలో ప్రవహించే నీటి దొనెలలోన నేను ప్రయాణం చేస్తూ ఉంటా, నేను మదుపమైతా, నేను ఆకునవుతా అని రాసుకుంటా ఆయన ఉంటే, నీవు ఉండు అక్కడనే, కానీ నేనేం చేస్తా, ఆకాశపు దారుల వెంట అడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథుని రథచక్రాలని భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా, పతితులార భష్టులార బాధా సర్ప దష్టులార ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు అని రాశాడు ఆయన. భూమార్గం పట్టించాడు తెలుగు సాహిత్యాన్ని ఆయన. ఇది నేను చెప్పేది కాదు, మార్క్సిస్టు విమర్శకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మార్క్సిజాన్ని వ్యతిరేకించే విమర్శకులు రాసి ఉన్న విషయం. భూమార్గం పట్టించిన తెలుగు సాహిత్యం ఆ భూమి మీద ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ భూమి మీద ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే భూమి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. భూమి గురించి, భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది, భూమితో మాట్లాడు అని వివి సార్ ఒక విమర్శ కల్పన సాహిత్యం మీద రాసిన వ్యాసాల సంకలనం వేశాడు. భూమితో మాట్లాడు, భూమితో మాట్లాడితే ఏమిస్తుంది? భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుందని బైబిల్ సూక్తి. ఆ భూమితో మాట్లాడటం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేయవలసిన పని. భూమితో మాట్లాడటం అంటే వాచకంగా భూమితో మనం సంభాషించడం కాదు. భూమి మనతో మాట్లాడదు, మనం భూమితో మాట్లాడడం. భూమితో మాట్లాడడం అంటే ఈ 5 వేళ్లను భూమిలో పెట్టి ఆ భూమిని పెకలించి పంటను పండిస్తున్న మనిషితో. ఆ మనిషికి భూమి దక్కటం లేదు కదా, ఆ దక్కని పోరాటం, దక్కని నేపథ్యం నుంచి భూమి దక్కాలనే పోరాటం, అది నక్సల్బరీ పోరాటం. కనుక భూమి ఇరుసుగా రైతాంగ పోరాటాలు, భూమి ఇరుసుగా కార్మిక వర్గ నాయకత్వంలో జరిగే పోరాటం, అది నక్సల్బరీ పోరాటం. ఆ నక్సల్బరీ అది మన ఊరికొచ్చింది, అది మన వాడకొచ్చింది, అది మన ఇంట్లోకి వచ్చింది, అది ఈ తెలుగు నేలను, భారతదేశాన్ని మొత్తం వ్యాపించింది. ఇవాళ వ్యాపించి మొత్తం ప్రపంచాన్ని తన వైపు చూడమని చెప్తూ ఉన్నది. నక్సల్బరీ ఒక ఊరు కాదు, నక్సల్బరీ అనే ఒక ఊరు మాత్రమే అయ్యి ఉండవచ్చు 1967 మే 25వ తారీఖు ఈనాటికి, అంటే 50 ఏళ్ల కిందట అది ఒక ఊరు మాత్రమే. కానీ 50 ఏళ్ల తర్వాత అది ఊరు కాదు,
50 ఏండ్ల తర్వాత ఇవాళ నక్సల్బరీ ప్రభుత్వం చెప్తున్నట్లు 17 రాష్ట్రాల నక్సల్బరీ. అది 17 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి విప్లవోద్యమం. అది తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళలని మొత్తంగా ప్రభావితం చేసి రాస్తే ఇట్లా రాయాలి, ఇట్లా కాకుండా ఇంకోలాగా రాయలేము అని చెప్పినటువంటి పద్ధతిని తెలుగు సాహిత్యంలోకి నక్సల్బరీ తీసుకొచ్చి, శ్రీశ్రీ లాంటి మహాకవిని నక్సల్బరీలో ఆగిపోయినటువంటి పోరాటం, ఆగిపోవటం అంటే శత్రు నిర్బంధానికి వెనక్కి వెళ్ళిన పోరాటం. అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చింది, అక్కడి నుంచి ఉత్తర తెలంగాణ వచ్చింది, అక్కడి నుంచి నల్లమల్లకు వచ్చింది. ఇట్లా ఎక్కడికి పడితే అక్కడ నక్సల్బరీ ప్రయాణం చేసింది. నక్సల్బరీ ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడ తన ప్రభావం వేసుకుంటూ వెళ్ళింది. అక్కడ అనివార్యంగా రష్యా విప్లవంలో లెనిన్ చెప్పినట్లు, చైనా విప్లవంలో మావో చెప్పినట్లు, కళలు సాహిత్యం ఎవరి కోసం ఉండాలంటే కళలు సాహిత్యం మనిషి కోసం ఉండాలి, కళలు సాహిత్యం మనిషి భాషలో రాయాలి, మనిషి భాషలో వ్యక్తం కావాలని నక్సల్బరీ చెప్పింది. అందుకోసమే ఆ నక్సల్బరీ ప్రభావంతో, శ్రీకాకుళ పోరాట ప్రభావంతో విశాఖలో శ్రీ షష్ఠి పూర్తి జరుగుతూ ఉంటే విశాఖ విద్యార్థులు ఒక కరపత్రం వేశారు, ఒక ప్రశ్న వేశారు. రచయితలారా మీరు ఎటువైపు? రచయితలారా మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరందరూ మొత్తం తెలుగు దేశంలో ఉన్నటువంటి అందరు రచయితలు, పేరున్నటువంటి ప్రముఖులందరూ ఇక్కడ సమావేశమయ్యారు కదా. శ్రీశ్రీకి 60 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇక్కడ ఒక పండుగ చేసుకుంటున్నారు కదా. కానీ ఇక్కడికి ఒక 100 కిలోమీటర్ల దూరం పోతే, ఈ 100 కిలోమీటర్ల దూరంలో మనుషుల్ని, మీ అందరికీ కావలసిన వస్తువులు తయారు చేసి, మీకు కావలసిన చింతపండును, మీకు కావలసిన గమ్మును, మీకు కావలసిన తేనెను అడవి నుంచి సేకరించి మీకు పంపిణీ చేస్తున్న మనుషులని ఈ ప్రభుత్వం కాల్చి చంపింది కదా. వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? సుబ్బారావు పానికరై, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అని నక్సల్బరీ పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని, శ్రీకాకుళ పోరాటాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చి సాహిత్యంలోకి వంపి రాసినటువంటి రచన ఇవాళ మనం అందరం చదువుతూ ఉన్నాం. ఇట్లాంటి కవులని, వెంపటాప సత్యం, ఆదిభట్ల కైలాసం లాంటి వాళ్ళని చంపినప్పుడు ఒకవైపు ప్రభుత్వం వీళ్ళందరినీ చంపేస్తుంటే రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు, కవులుగా ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం ఆలోచిస్తున్నారని ఒక ప్రశ్న వేస్తే నక్సల్బరీ ఏం చేసిందంటే ఆ ప్రశ్న ఈ వేదిక మీద ఉన్నటువంటి వివి సార్తో సహా కలిసి ఉన్నటువంటి వాళ్ళందరితో విప్లవ రచయితల సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటయ్యేటట్లు చేసింది. అది నక్సల్బరీ వలన సాధ్యమైంది. ప్రపంచంలో నాకు తెలిసి విప్లవం అనే పేరుతో ఎక్కడ రచయితల సంఘం ఉన్నట్లుగా నా పరిమిత జ్ఞానంలో నాకు తెలియదు. పెద్దవాళ్ళు చెప్పాలి. విప్లవం అనే పేరు మీద రచయితల సంఘం ఏర్పడటం అనేది తెలుగు నేల మీద అది నక్సల్బరీతో సాధ్యమైంది, అది శ్రీకాకుళంతో సాధ్యమైంది. మరి ఈ సంఘం ఏర్పడి ఈ సంఘం ఏం చేసింది? ఈ సంఘం కోసం లేదా ప్రజల కోసం, పోరాటం కోసం ఏం సాహిత్యం రాశారు? నిన్న మనం క్లాస్లో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ప్రశ్నలు వచ్చాయి. మాట్లాడే మాట, రాసే రాత సరళంగా ఉండాలి, అందరికి అర్థమయ్యేటట్లు ఉండాలి అని. భాషని, సాహిత్యాన్ని సరళంగా మార్చింది నక్సల్బరీ. ఎంత సరళంగా మార్చింది! కందిసేల్లో కళ్ళు పెట్టినా మదానో నా వయారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయారి. ఇది ప్రజలు పాడుకునేది. నక్సల్బరీ సాహిత్యాన్ని, కళను ఎటువైపు టర్న్ చేసిందంటే ప్రజలు ఏం వాడుకుంటున్నారో ఆ ప్రజలు వాడుకునే రూపాన్ని తీసుకొని ఆ ప్రజలు పాడుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా, ఆడుకుంటున్న పద్ధతిలో మీరు విప్లవాన్ని మళ్ళీ ప్రజలకు చెప్పండి. అయ్య చేసినప్పు కిందికి దొరొల్లా జీతగాడ, 6 ఏండ్లు జీతం ఉంటివా, 6 ఏండ్లకి జీతం ఉంటివా దొరొల్లా జీతగాడ, మీసమన్న మొలువక ముందే దొరొల్లా జీతగాడ, కాసగడ్డి కుప్ప కొడితివా దొరొల్లా జీతగాడ. అదే కందిసేన్లో కళ్ళు పెట్టినా మదానో నా వయారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయారి. అదే రూపం తీసుకున్నది. తెలుగు సాహిత్యం ఆకాశం నుంచి కిందికి దిగిన తర్వాత ఈ కిందికి దిగిన సాహిత్యం కూడా పండిత వర్గం చేతుల్లోనే ఉండిపోయింది అభ్యుదయ సాహిత్యం నాటి వరకు. నక్సల్బరీ సాహిత్యం వచ్చి ప్రజల చేతుల్లోకి సాహిత్యం ఇచ్చింది. ఎట్లయితే మావో తత్వశాస్త్రం అంటే మాయాజాలం కాదు, తత్వశాస్త్రం అంటే ప్రజల మధ్యన ఉండే వైరుధ్యాలని పరిష్కరించేది అయినప్పుడు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి తత్వశాస్త్రాన్ని చెప్పి ప్రజలకి అర్థం చేయించినప్పుడే తత్వశాస్త్రానికి సార్థకత ఉంటుంది అన్నాడు.
అంతటి తత్వశాస్త్రాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన చైనా విప్లవం ఒకవైపు ఉండగా, ఆ ప్రేరణతో వచ్చినటువంటి నక్సల్బరీ, ఆ ప్రభావంతో వచ్చిన నక్సల్బరీ, ఆ లైన్తో వచ్చిన నక్సల్బరీ సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి విప్లవం ఏం చెప్తుందో ఆ విప్లవం చెప్పినటువంటి దాన్ని వాళ్ళు పాడుకునే వరకు వెళ్ళింది. ఇక పాటలు గ్రామాల్లో గతంలో పాడుకున్నటువంటి పాటల్లాగా పాటలు లేవు. మీరు 1970ల తర్వాత జననాట్య మండలి ఏర్పడిన తర్వాత గ్రామాలన్నీ జననాట్య మండలి గ్రామాలు అయిపోయాయి. గ్రామాలన్నీ విప్లవ గ్రామాలుగా మారిపోయాయి. విప్లవ పాటల, విప్లవ కవిత్వ ప్రభావంలోకి వెళ్ళిపోయాయి. అది నక్సల్బరీ సాహిత్యంలో తీసుకొచ్చినటువంటి మార్పు. కవిత్వంలో మార్పు తీసుకొచ్చింది, నవలలో మార్పు తీసుకొచ్చింది, నాటకంలో మార్పు తీసుకొచ్చింది. నాటకం అంటే ఒక స్టేజ్ కింద ఒక 1000 మంది కూర్చొని ప్రదర్శించడం కాదు. నాటకం అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మధ్యన ప్రదర్శించే వీధి నాటకంగా టర్ను తీసుకున్నది నక్సల్బరీ. అయితే దీనికి మా భూమి లాంటి నాటకాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ప్రేరణగా ఉన్నాయి. మా భూమి లాంటి నాటకాలు వచ్చిన తర్వాత అది అక్కడతోనే కాకుండా ఇంకా మా భూమి అభివృద్ధికరంగా వీధి నాటకం అంటే ఎక్కడో ఒక సందర్భంలో చదివాను నేను. గ్రామాల్లోకి వెళతారు, ఒక 100-200 మంది కూర్చుంటారు. ఇక్కడ వెళ్ళినటువంటి జనాట్య మండలి కార్యకర్తలందరూ నాటకం వాళ్ళ మధ్యన వేస్తూ ఉంటారు. పాత్రలన్నీ ప్రజల మధ్యలో నుంచి వచ్చినటువంటి పాత్రలే ఉంటాయి. ఒక దొర ఉంటాడు, దుర్మార్గుడు. ఆ దొర ఒక స్త్రీని చెరబడుతూ ఉంటాడు. వేదిక మీద చెరబడుతూ ఉంటే ఆ వేదిక మీద చెరబడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూడలేక ఆ ప్రజల్లో నుంచి ఒక 70 ఏళ్ల ముసలాయన కట్టె తీసుకొని వచ్చి ఆ చెరబడుతున్నటువంటి దొరను వేదిక మీద కొట్టిన సందర్భం ఉన్నది. ఇది నక్సల్బరీ సాధించింది. వీధి నాటకంలోకి వెళ్ళిన తర్వాత నక్సల్బరీ మార్పును తీసుకొచ్చింది. ఒక సాహిత్యమైన కళ అయినా దాని ప్రయోజనం ఏమిటి? కళ కోసం కాదు, సాహిత్యం కోసం కాదు. సాహిత్యం ప్రజల కోసం, సమాజం కోసం. కళ ప్రజల కోసం, సమాజం కోసం. ఆ కళ ప్రయోజనం పాఠకుడి శ్రోత హృదయాన్ని కదిలింపజేసి ఆ శ్రోతలో ఆ కోపం వచ్చేటట్లు చేయటం. అక్కడ నక్సల్బరీ ప్రభావంతో, విప్లవ రాజకీయాల ప్రభావంతో ఆ నాటకంగా ప్రదర్శించారు. కొన్ని వేల ప్రదర్శనలు. కానీ ఇప్పటి వరకు దాని స్క్రిప్ట్ లేదు. ఆ నాటకం స్క్రిప్ట్. నాటకంలో మార్పు తీసుకొచ్చారు, నవల్లో మార్పు, కథలో మార్పు తీసుకొచ్చారు. మీరు అల్లం రాజయ్య గారు భూమి అనే కథ మీరు అందరూ చదివి ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది. ఒక రైతు సంతకు వెళ్ళి 2 ఎద్దులు కొనుక్కొని వస్తూ ఉంటాడు. ఆ ఎద్దులో కొట్టుకొని నడుస్తూ ఉంటాడు ఆయన దారిలో. అప్పటి వరకు ఆయన ఒక బస్ కోసం వెయిట్ చేస్తాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆయన, తాత ఎక్కడికి పోతున్నావంటే, పలానా ఊరికి పోతున్నా. నేను కూడా అదే ఊరికి వస్తున్నాను, నీతో పాటు వస్తానని ఇద్దరు నడుచుకుంటూ బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత దారిలో నడుస్తూ తాత ఎద్దుల కొనుక్కొస్తున్నావు, నీకు భూమి ఉందా? భూమి లేదు. మరి భూమి లేకపోతే ఎద్దులు ఎందుకు నీకు? భూమి వస్తుంది. భూమి లేకపోతే భూమి ఎట్లొస్తుంది? మా ఊరిలో రైతాంగ పోరాటం నడుస్తూ ఉన్నది. రైతాంగ పోరాటం నడుస్తున్నది కనుక, నక్సలైట్ ఆధ్వర్యంలో పోరాటం నడుస్తుంది, విప్లవోద్యమం ఆధ్వర్యంలో పోరాటం నడుస్తుంది కనుక ఆ పోరాటం మాకు భూమిని ఇస్తుంది. రైతు నమ్మకం. ఓ, భూమిని ఇస్తుందా? అయితే నీవు భూమిని ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు? దొరల నుంచి భూమిని తీసుకుంటాం. దొరల నుంచి భూమిని తీసుకున్న తర్వాత నువ్వు నాగలి కట్టి దుంతూ ఉంటే పోలీసులు ఊరుకుంటారా? పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు కదా. అంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నాగలి ఎవరు దుంతారు? నా భార్య దుంతది. నీ భార్యను అరెస్ట్ చేస్తే ఎవరు దుంతారు? నా కొడుకు. నీ కొడుకును అరెస్ట్ చేస్తే నా కోడలు. కోడలు అరెస్ట్ చేస్తే మనవడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఎద్దులే నాగలి దుంతాయి. ఇక సమాధానం లేదాయనకు, ఆ పటేలుకు. అప్పుడు కాసేపు ఆలోచించి పటేల్ ఏమన్నాడంటే, ఓహో, ఎద్దులకి జైలు లేదు కదా అని ఆలోచించి, ఎద్దులకి బందెరదొడ్డు ఉంది కదా అని ఎద్దులను తీసుకెళ్లి బందెరదొడ్లో వేస్తే ఏం చేస్తావు? అప్పుడు నాగలే దుంతుంది. మరి నాగలి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? అప్పుడు నాగలి కూడా పోలీసులు వచ్చి పగలగొట్టి తగలబెడితే అప్పుడు భూమి మా కోసం పక్కున బగిలి పంట బంతుంది అన్నాడు. కథ 2 క్యారెక్టర్స్ మధ్యన కథ నడుస్తుంది. కథలో 5 క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్ పెట్టి రాసేటటువంటి వాళ్ళు ఎవరికి అర్థం కాకుండా రాసే కథలు కూడా చాలా ఉన్నాయి. ఒక్క పారాగ్రాఫ్ చదవగానే కథలో ఏం చెప్పబోతాడో మనకు అర్థమవుతుంది. కానీ ఈ కథ ఎత్తుగడ, వ్యూహం, ముగింపు అని 3 పద్ధతులు కథ నిర్మాణంలో చెప్తూ ఉంటారు కదా పండితులు. ఈ పద్ధతులన్నిటిని తలదన్ని వచ్చినటువంటి అద్భుతమైన కథ, భూమిని నేపథ్యంగా వచ్చిన కథ. ఇప్పుడు భూమిని తీసుకెళ్లి ఏ జైల్లో పెడతాడు? రైతు కోసం, తన చెమట చుక్కల్ని చిందించే రైతు కోసం భూమి పక్కున పగిలి పంట బంతది.
ఇట్లా తెలుగు సాహిత్యంలోకి భూమి, రైతాంగ పోరాటం, ప్రజలు చేసే పోరాటం, కూలీలు చేసే పోరాటం, జీతగాళ్ళు చేసే పోరాటం, ఇవన్నీ సాహిత్యంలోకి ప్రవేశించాయి. ఎన్నడూ తెలుగు సాహిత్యంలో లేనటువంటి ఈ వస్తువులతో తెలుగు సాహిత్యం పునీతమైపోయింది. ఒక సిద్ధాంత గ్రంథం ఉంటుంది. సిద్ధాంత గ్రంథాన్ని ప్రజలకు అర్థం చేయించాలంటే సిద్ధాంతం కూడా సాహిత్యంలోకి అనువర్తితం అవుతుంది. మీ అందరికి తెలుసు వ్యవసాయక విప్లవం, కొండపల్లి సీతారామయ్య రాసిన వ్యవసాయక విప్లవం. ఈ వ్యవసాయక విప్లవం అనేది మొత్తం కార్యక్రమం ఆనాటి వరకు పార్టీకి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజలు చదువు రాని ప్రజలు, అక్షరం ముక్క తెలియని ప్రజలు కదా. ఆ ప్రజలకి వెళ్ళి పుస్తకాన్ని ఇస్తే పుస్తకాన్ని చదవలేరు కదా. మరి ఎట్లా? జననాట్య మండలి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరుగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, భూ సంస్కరణల బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. మొత్తం వ్యవసాయక విప్లవ కార్యక్రమం అంతా ఉంటది. కేవలం వ్యవసాయక విప్లవ కార్యక్రమం భూమి మాత్రమే కాదు, హిందూ మతోన్మాదం గురించి ఉంటుంది, అమెరికన్ సామ్రాజ్యవాదం గురించి ఉంటుంది, విపి సింగ్ గురించి ఉంటుంది. మొత్తం భారతదేశానికి సంబంధించి ఆనాటి విప్లవోద్యమానికి ఏ అవగాహన ఉన్నదో ఆ అవగాహనను మొత్తం జనాట్య మండలి కళాకారులు ఆ పాట రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. కనుక తెలుగు సాహిత్యాన్ని అంతా ఒక మలుపు తిప్పింది నక్సల్బరీ. అది ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికైనా ఎవరైనా కలం బట్టి రాయాలంటే, ఒక 10 ఏళ్ల కిందటి వరకు ఎవరైనా ఒక ప్రక్రియ రాస్తే ఈ నవల మీన, ఈ నాటకం మీన, ఈ కవిత మీన విప్లవ రచయితలు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం కోసం ఎదురు చూసేవాళ్ళు. కేవి రమణారెడ్డి ఏమనుకుంటున్నాడు దీని మీద, త్రిపురనేని మధుసూదన్ రావు ఏమనుకుంటున్నాడు, కుటుంబరావు గారు ఏమనుకుంటున్నారు, ఒకప్పటి తరం వీళ్ళ గురించి. ఆ తర్వాత విప్లవ రచయితల సంఘంలో వచ్చినటువంటి ఆ తర్వాతి తరం కళ్యాణరావు గారు ఏమనుకుంటున్నారు, వరవరరావు గారు ఏమనుకుంటున్నారు, చలసాని ప్రసాద్ గారు ఏమనుకుంటున్నారు ఈ రచన గురించి. విప్లవ రచయితల సంఘంలో ఉన్న రచయితలు లేదా విమర్శకులు వాళ్ళు రాసిన ప్రక్రియ గురించి కామెంట్ చేయాలని భావించిన పెద్ద పెద్ద పండితులు, రచయితలు తెలుగు సమాజంలో ఉన్నారు. అది నక్సల్బరీ విప్లవ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి, సాహిత్యం అంటే పండితులకు సంబంధించిన ప్రక్రియ కాదది, ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. ఉన్న సమయాన్ని మేము ముగ్గురం పంచుకోవాలి గనక 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.